పాశ్చాత్య సంస్కృతిని అవలంబిస్తున్నాము. ఎందుకు ఈ దుష్ఫలితాలు కలియుగ ప్రభావం పెరగడం ద్వారా కలి యొక్క ముఖ్య స్థానాలు ఏమయ్యా అంటే మద్యము, మాంసము, జోదము, వ్యభిచారము, ధనము, బంగారం. ఈ 6 ఎక్కడైతే విరివిగా ఉంటాయో అక్కడ కలిపురుషుడు తప్పకుండా నివసిస్తూ ఉంటాడు. వారు ఎప్పుడు కూడా అభద్రతాభావంతో జీవిస్తుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళకి శాంతి సుఖం అనేది ఉండదు. మద్యం సేవించేవాడు, మాంసభక్షణం, జోదం, వ్యభిచారం చేసేవాడు, అతిగా ధనం సంపాదించేవాడు, బ్లాక్ మనీ, ధనం అంటే వాళ్ళు మనలాగా నిజాయితీ సంపాదించేవాడు ఎవరన్నా, మరి అతిగా బంగారం, ఇవన్నీ కూడా కలిపురుషుడు స్థావరాలు. మరి కలిపురుషుడిని మనం సంఖ్యలో పెట్టుకుని ఆనందంగా ఉండాలంటే అది ఎవరికి సాధ్యపడే విషయం కాదు. మరుగుదొడ్లో కూర్చొని మద్యం పువ్వాసన అపేక్షను ఎలా కుదరదో మరి ఇలాంటి పాప కార్యాలు చేస్తా ఆనందంగా ఉండాలంటే ఎవరికి కూడా కుదరని పని. మరి మాకు ఇవన్నీ అలవాటైనవి ఏ విధంగా మానుకోవాలి, ఏ విధంగా మేము ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి, మాకు సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి, మా జీవిత లక్ష్యం పరమాత్మైన భగవద్ధామం చేరుకోవాలి, భగవద్ ఆశ్రయం పొందాలి, గురుపాదపద్మ సేవ చేసుకోవాలి. ఇలాంటి మంచి కార్యాలు చేయాలండి. కలియుగంలో ఒకే ఒక దారి ఉంది. హరే నామ హరే నామ హరే నామేవ కేవలం హలో నాస్త్యేవ 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 గతిరమీద ఇది షోడశకనాం కలి కల్మషనాశనం నాతరో భర్తరో వాయ సర్వే దేశ దృశ్యతే. చెప్పడం అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. 16 పదాలు కూడిన మంత్రం. కలియుగంలో అన్ని మంత్రాల యొక్క శక్తిని గుర్తించి ఈ మంత్రంలో పెట్టడం జరిగింది. ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు ఎవరైతే జపిస్తారో వారి జీవితం ఆనందంగా సుఖంగా కొనసాగుతూ ఉంటుంది. మరి దానితో పాటుగా ఎవరైతే నిత్యం భగవద్గీతను అధ్యయనం చేస్తారో భగవద్గీత మానవ జీవితానికి ఒక మాన్యువల్ లాంటిది. ప్రతి వస్తువు తయారు చేసే ముందు ఒక కంపెనీ ఒక వస్తువు తయారు చేస్తుంది. ఈ యంత్రాన్ని ఏ విధంగా మనం వాడాలి, దాన్ని రిపేర్ వస్తే ఏ విధంగా చేసుకోవాలి అని ఆ మాన్యువల్ నిర్మిస్తారు. మనం సృష్టించే ముందుగానే భగవంతుడు మానవుని మాన్యువల్ భగవద్గీతని ఇవ్వడం జరిగింది. ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైనటువంటి సహవాసం చేయాలి, నిద్ర ఎప్పుడు పోవాలి, మేలుకొని ఎప్పుడు ఉండాలి, మరి గురుసేవ ఎలా చేసుకోవాలి, ఏ కర్మ చేస్తే సత్ఫలితాలు వస్తాయి, జ్ఞానం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్గీత ఉంది. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు భగవద్గీతను అధ్యయనం చేయాలి. అది పక్కన పెట్టేసి మనం ఈరోజు ఎన్నో విద్యలు అభ్యసిస్తే చక్కగా చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండవలసిన వాళ్ళు స్నేహించారు అంటే దొంగలుగా మారుతున్నారు. సక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం తీసుకుని వారికి లంచాలు అవసరం లేదు. కానీ వారికి ఈ విద్య తెలియకపోవడానికి వాళ్ళ లంచాలకి అలవాటు పడి మరి పాప కార్యాలలో చిక్కు కూడా పడుతున్నారు. ఇన్ని తెలివితేటలు సంపాదిస్తున్నాం కానీ మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలని తెలివితేటలు మానవులు లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు పడి తను పొందవలసిన బ్రహ్మైక్యాన్ని పొందకుండా తన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. మరి చూస్తున్నట్లు ఈ రోజు అందరం కూడా రాజకీయ నాయకులను అనుసరిస్తున్నాం కానీ మరి భగవద్భక్తుల్ని గురువుల్ని మనల్ని సన్మార్గంలో నడిపే వాళ్ళని ఎవరిని కూడా ఆశ్రయించలేదు. మరి ఆ రాజకీయ నాయకులను సక్రమంగా ఉంటున్నారా? మీరు పార్టీల కోసం కొడుకు చూస్తున్నారు, వాళ్ళు పార్టీలు మారుతున్నారు. అర్థమవుతున్నాం. అందరికీ సినిమా హీరోలను ఆశ్రయిస్తున్నాం. మన హీరోలు ఎవరమ్మా? నిజమైన హీరోలు తల్లిదండ్రులు, ఆ తర్వాత గురువు, ఆ తర్వాత భగవంతుడు. ఎక్కడో ఉన్న హీరో కోసం ఎక్కడైనా మనం కష్టపడుతున్నాం చెప్పండి. వారు ఎవరన్నా కోకోకోలా లాగుతాయా మీకు రోగం వస్తుందని చెప్తున్నారా? మాణిక్యంలో ఉంటాయా మీకు రోగం వస్తుందని చెప్తున్నారా? వాళ్ళు దానికి యాడ్స్ చేస్తున్నారు. కొబ్బరిని తాగండి, మజ్జిగ తాగండి, నిమ్మరసం తాగండి అని చెప్పి ఒక హీరో లేడు. మన జీవితాలను నాశనం చేసే వాళ్ళని మనం ఆశ్రయించి ఎవరు సుఖంగా ఉండలేము. సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ మేలు కోరుకుంటారు.
చూస్తే భారతదేశంలో చాలా ప్రమాదాలు తక్కువగా ఉన్నాం. మనం కొన్ని దేశాల్లో చూసినట్లయితే టార్నడోస్ అంటే గాలి బీభత్సం అన్ని ఇల్లు చుట్టేసుకుంటా పోదు. పెద్ద పెద్ద ప్రమాదాలు ప్రళయాలు పాశ్చాత్య దేశాల్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు భక్తిలో చాలా వెనకబడి ఉన్నారు. మనలో ఎంతో కొంతమంది భక్తి చేస్తున్నారు కనుక ప్రకృతి ఎంతో కొంత తన ఆధీనంలో భక్తుల యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుంది. చాలా ప్రమాదాల నుంచి మనం తప్పించుకుంటున్నాం. చూస్తే అన్ని దేశాలతో పోలిస్తే మన కరోనాలో కూడా మన వాళ్ళు తక్కువగా మృత్యువాదపడ్డారు. మరి ఇటలీలో అటు పోయినట్టు కొన్ని లక్షల మంది చనిపోయారు. వాళ్ళంతా చనిపోయిన తర్వాత డబ్బులన్నీ కూడా రోడ్డు మీద వేసారు. మనం బతికించే డబ్బులు మాకు ఎందుకని ఇవన్నీ మనం కళ్ళకొచ్చినట్టు చూస్తాం, మళ్ళీ మర్చిపోతున్నాం. అందుకే ప్రతి ఒక్క జీవి కూడా భగవద్భక్తిలో ముందుకు పోవాలి. ఎవరైతే భక్తి చేస్తాడో కృష్ణవాడు ఒకటే చెప్పాడమ్మా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అయ్యా నువ్వు అన్ని ధర్మాల నుంచి పేరులను నాశించు, నువ్వు అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తాను, నా ధర్మాన్ని తీసుకుపోతానని చక్కగా భగవద్గీతలో చెప్పారు. మరి ఆయన స్వయంగా భగవంతుడు చెప్పిందని మనం విశ్వసిస్తాం.